ఏమిటి అనేది? అన్ని విధాలా మంత్రి శ్రీహర్రావు కొడుకు అనుమానితుడంటావా? అవును సార్, ఖచ్చితంగా అతనే నేరస్తుడని చెప్పగలను. కరెక్టే, కానీ అతనే హంతకుడు నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. ఆ సాక్ష్యాలు తప్పకుండా దొరికితే సార్, కానీ అవి దొరికిన రోజున ఆ రామ్ కుమార్ని అతని కాపు కాస్త తండ్రిని 10 మందిలోకి లాగవలసి ఉంటుంది. అందుకు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఆల్ రైట్, నేరస్తులు ఎవరైనా మనకొకటే. అవసరం అనుకుంటే ఈ విషయం గురించి సీఎం గారితో మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అవ్వు మిస్టర్ విక్రమ్. థ్యాంక్ యూ సార్. నిజంగా మా అబ్బాయి నిరపరాధి. వాడికి ఆ డాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఆపండి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రజాక్షేమమే మా జయంగా పెట్టుకున్న మా ప్రభుత్వం, జాతికి అంకితమైన మా ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనల్ని సహించబోదు. ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళు నా మీద చేస్తున్న దుష్ప్రచారంలా ఉంది. విదేశీ హస్తం కూడా ఉందేమో అని అనుమానంగా ఉంది సార్. మాకు నిజమేదో అబద్ధమేదో తెలియదు అనుకుంటున్నారా? ఆ డాన్సర్ లలిత చావుకు కారణం మీ కొడుకేనని ప్రజలు పత్రికలు ముక్త కంఠంతో ఘోషించడం మీకు తెలియదా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా అభిప్రాయం సంజయ్ శీలవద్దు. ఈ కేసు విషయంలో ఏ ఒక్క సాక్ష్యం దొరికినా మిమ్మల్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అది కాదు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, రామ్ కుమార్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి అతన్ని రక్షించాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని మనం ఆలోచించాలి. ఏమి ఆలోచించకుండానే ప్రొసీడ్ అవుతున్నానంటావా? ఎన్ని అడ్డదారులు తొక్కుదామని చూసినా ఏది కుదిరి చావట్లేదు. కేసు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ చేతిలో పడింది. రేపో మాపో వాళ్ళు మా పెద్దవాడిని అరెస్ట్ చేయడం ఖాయం. నాకు రాజకీయ సమాధి ఖాయం. అసలు రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్న ప్రతి మనిషికి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేయాలి. ఏ గొడవలు రావింకా. మీరు అనవసరంగా వర్రీ అవ్వకండి. మనం ఎంతకన్నా పెద్ద సమస్యల నుంచి బయటపడ్డాం కదా. ఎప్పుడో ఏదో సాధించామని ఇప్పుడు సంకలు గుద్దుకోవడం కాదు. పొద్దున్న సీఎం గారు పిలిచి బండ బూతులు తప్ప తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టాడయ్యా. సార్, మీరు ప్రశాంతంగా ఉండండి. మన వాడిని రక్షించడానికి, ఆ కేసు పేరు శాశ్వతంగా ముగించడానికి నాకు ఐడియా తట్టింది. ఎస్ సార్. ఏమిటి? నా స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నిక్ తో చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలా? నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదురా. ఒరే రవి, లిసన్, మాకు యూత్ క్లబ్ ఉందిరా. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి అందరూ తలా ఓ ప్రోగ్రామ్ ఇస్తాం. ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది.